ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రిజీ మేడంకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటాను. మా అవతార్ బాబాజీకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాను. మరి ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. అంటే నా జీవితంలో నుంచి వచ్చి పిరమిడ్స్ ఎలా నిర్మించుకున్నానో చెప్తాను మేడం. ఓకే మేడం. ఆచరించిందే చెప్తే బాగుంటుంది. వేరేవేవో కల్పించి నేను అంటే అవి చెప్పిన దానికంటే నేను ఏమైతే ఆచరిస్తున్నానో అది చెప్పినప్పుడు అందరికీ బాగా అర్థమవుతుంది. నేను 2011లో వచ్చాను మేడం ధ్యానంలోకి. పద్మ మేడం ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. నేను ధ్యానంలోకి వచ్చాక నాకు అంటే అప్పుడు పిరమిడ్ అనేది ఏమీ తెలీదు. జస్ట్ ధ్యానం చేస్తే నాకు ఆ మేడం ఏం చెప్పారంటే ధ్యానం చేస్తే తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. ఇలా చేయాలి, ఇలా కూర్చోవాలి, ఇలా వేలల్లో వేలు పెట్టుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, మన శ్వాసను గమనించాలి అని చెప్పడం జరిగింది. అలా నేను కూర్చొని డైలీ ఒక 3 అవర్స్ కూర్చొని చేయడం స్టార్ట్ చేశాను మేడం. నాకు చాలా సివియర్గా మైగ్రేన్ హెడేక్ ఉండే, బ్యాక్ పెయిన్ సివియర్గా ఉండే అనమాట. చాలా బాధపడేదాన్ని వాటి కోసం. 25 ఇయర్స్ నుంచి నా మైగ్రేన్ హెడేక్ నేను చాలా సివియర్గా బాధపడేదాన్ని. ఏంటంటే ఎన్ని తలనొప్పి టాబ్లెట్స్ ఉన్నాయో అన్ని వేసుకునేదాన్ని. లాస్ట్కి ఏవి కూడా పని చేయకుండా అయిపోయాయి అనమాట. ఎప్పుడైతే ఆ మేడం చెప్పారో నాకు వాటి మీద అంతా ఏం ధ్యాస లేదు, నాకు అవన్నీ తగ్గించుకోవాలని. కానీ ఒక సత్యాన్ని తెలుసుకోవాలని ఒక మనసులో ఒక తపన ఉండేది నాకు. ఆ తపన కోసం నేను ధ్యానం చేయడం జరిగింది. అయితే 11 డేస్ నేను అలా 3 అవర్స్ కూర్చోవడం వల్ల డైలీ నాకు 11 డేస్లో నా 25 ఇయర్స్ ఉన్న హెడేక్ నేను పోగొట్టుకోవడం జరిగింది అనమాట. అంటే నేను చిన్నప్పటి నుంచే వెజిటేరియన్ని. ఏంటి అంటే నేను రోజు టెంపుల్కి వెళ్ళేదాన్ని. అంటే అంతకుముందు ధ్యానంలో రాకముందు నేను గుడికి వెళ్తే అదే ఆధ్యాత్మికత అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చి పత్రి సార్ స్పీచెస్ ఎప్పుడైతే నేను విన్నానో అప్పుడు అర్థమైంది అసలైన ఆధ్యాత్మికత ఏంటి అనేది. నాకు చాలా క్లారిటీ వచ్చింది. అసలు భగవంతుని గురించి తెలుసుకోవాలని నేను ధ్యానంలోకి రావడం జరిగింది. నేను ధ్యానంలోకి వచ్చాక సార్ స్పీచెస్ వినడం ద్వారా తటపర్తి వీరరాఘరావు సార్ పరిచయం అయ్యారు స్టార్టింగ్లో. ఎందుకంటే నాకు ఆ క్వశ్చనింగ్ ఉంది కాబట్టి ఆ క్వశ్చనింగ్ సార్ ద్వారా నేను తీర్చుకోవడానికి నాకు ఆ సార్ పరిచయం అయ్యారు. ఆ సార్ క్లాసెస్ వినడం ద్వారా నాకు చాలా క్లారిటీ వచ్చింది భగవంతుడు అంటే ఏంటో. ఇంకా నేను అప్పుడు మేము రెంట్ హౌస్లో ఉన్నాము. జస్ట్ 4x4 పిరమిడ్ హ్యాంగ్ చేసుకున్నాం అనమాట సార్ స్పీచెస్ వినడం ద్వారా. పిరమిడ్ మనకు ఒక శక్తిని ఇస్తుంది మనకి. మనము బయట చేసిన దానికంటే పిరమిడ్లో చేస్తే 3 శక్తిని పొందుతాము అని సార్ స్పీచెస్ వినడం ద్వారా నేను ఒక పిరమిడ్ తెచ్చుకొని హ్యాంగ్ చేసుకోవడం జరిగింది. కానీ ఆ పిరమిడ్ కింద అంటే చెప్పడం ఒక వంతు ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ పిరమిడ్ కింద సాధన చేస్తామో అప్పుడు మనకు ఆ ఎనర్జీ అనేది అద్భుతంగా తెలుస్తుంది. ఆ పిరమిడ్ కింద నేను ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉన్నానో అద్భుతంగా నాకు బ్యాక్ పెయిన్ అవన్నీ కూడా నాలో చాలా అంటే ధ్యానంలో రాకముందు నాలో చాలా నెగిటివిటీ ఉండేదన్నమాట. అంటే నాకు 3 పిల్లలు, ఫస్ట్ బాబు, తర్వాత ట్విన్స్ పాపలు 2. అంటే వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకున్నా కానీ వాళ్ళు కింద పడతారేమో, దెబ్బ తగిలి అట్లాంటివన్నీ
కొంచెం బయటికెళ్తే చాలు ఏమవుతుందో ఇలాంటి అన్ని ఫీలింగ్స్ బాగా ఉండేవన్నమాట నాకు. మరి ఎప్పుడైతే నేను పిరమిడ్ కింద ధ్యానం చేస్తూ మొదలుపెట్టానో, సార్ స్పీచెస్ వినడం ద్వారా ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఎప్పుడైతే నేను ధ్యానం అంటే ఇంకా శక్తివంతంగా నేను అవ్వడం జరిగిందనమాట. నా లోపల భయాలన్నీ వెళ్ళిపోవడము, అలాంటివన్నీ నేను ఫీల్ అయ్యాను. ఒకసారి అప్పుడే నేను ధ్యానంలోకొచ్చాను స్టార్టింగ్‌లో. మా హస్బెండ్ వాళ్ళు ఒక ట్రిప్ వేశారనమాట. హ్మ్. అండమాన్, అండమాన్‌కి వేశారు. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అందరితో. నేను వెళ్ళాను. అక్కడ నాకు హై ఫీవర్ ఉంది. బాగా కఫం అనేది బాగా ఉంది అన్నమాట. ఒక 4 డేస్ అలాగే నేను ఆహ్, చాలా హై ఫీవర్ అన్నమాట. అలాగే నేను మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. ఎప్పుడైతే ఇంట్లోకి రాగానే ఒక ప్రశాంతత అనేది నేను పొందడం జరిగింది అన్నమాట. అయితే నేను ఒక 2 అవర్స్ పిరమిడ్ హ్యాంగింగ్ పిరమిడ్ అన్నమాట. 4/4 హ్యాంగింగ్ పిరమిడ్ మీద నేను ఒక 2 అవర్స్ లేవకుండా అలాగే కూర్చొని ఒక 2 డేస్ చేసిన వెంటనే నా మొత్తం క్లీన్ అయిపోయింది. అది మొత్తం దగ్గు అవన్నీ కూడా వెళ్ళిపోవడం జరిగింది అన్నమాట. అంటే అప్పుడు తెలిసింది అసలు ఎంత శక్తివంతం అసలు ఈ పిరమిడ్. అని తెలిసి అప్పుడు నేను ఇంట్లో 41 డేస్ క్లాసెస్ పెట్టడం జరిగింది మేడం. చాలా మంది వచ్చి ఇంట్లో కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు. మా నాన్నగారు కూడా ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పుడు ఆ 41 డేస్ ఆయన చేయడం జరిగింది. వెంటనే నేను ఒక కోరిక కోరాననమాట. 41 డేస్ తర్వాత మా నాన్న ఊర్లో ఒక పిరమిడ్ కట్టండి అని. వెంటనే ఊరికెళ్ళిపోయి ఒక 12/12 పిరమిడ్ కట్టడం జరిగింది అనమాట ఊర్లో. అక్కడ మేము నెలకొకసారి వెళ్ళి అందరిని ఆ ఊర్లో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి, అక్కడ ఒక క్లాస్ పెట్టి వాళ్ళు ఎంతో అద్భుతంగా ధ్యానం చేయడం జరిగిందనమాట అక్కడ. తర్వాత మా అత్త, మామ వాళ్ళు మా ఆడపడుచుకి చాలా ప్రాబ్లమ్ ఉండే అన్నమాట. తనకి ఎప్పుడైతే మెడిటేషన్ నేను పరిచయం చేశానో, తను గూడా అన్నీ తగ్గించుకున్నాక మా అత్తమ్మ వాళ్ళు నమ్మడం జరిగింది ధ్యానం గురించి. అలా వాళ్ళు కూడా వాళ్ళ అంటే అత్తమ్మ వాళ్ళ ఊర్లో మా హస్బెండ్ ఎళ్లి అక్కడ పిరమిడ్ కట్టడం జరిగింది 12/12. అక్కడ ఊర్లో వాళ్ళందరూ వచ్చి అక్కడికొచ్చి చేయడం ధ్యానం. ఎన్నో అద్భుతమైన అనుభవాలు వాళ్ళు పొందడం జరిగిందనమాట. అయితే కొన్ని అనుభవాలు ఏంటి అంటే, మా మామయ్య ఉన్నారు. పెద్ద వయసనమాట ఆయనకి. అయితే పొలం దగ్గరికి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే ఒక తేలు కరిసింది అనమాట అక్కడ పొలం దగ్గర. తేలు కరిస్తే అత్తమ్మ తీసుకొని వస్తున్నారు. ఎక్కడన్నా డాక్టర్ దగ్గరకి చూపించనంటే ఏమొద్దు అని దాన్ని గట్టిగా కట్టేసి వస్తున్నారు. వస్తుంటే ఊర్లో వాళ్ళు ఆ మంత్రం చేస్తే ఏదో పోతది అని అంటారు గదా! ఆయన గూడా ఎదురొచ్చారు. అంటే మనకు పరీక్షలు ఎలా ఉంటాయి అనంటే ఎదురొచ్చారు. అంటే అత్తమ్మ అడిగారు మామయ్యని, "మరేమన్నా మంత్రించుకుంటావంటే" లేదు. డైరెక్ట్ మన పిరమిడ్‌లోకెళ్ళిపోదాము అని అనడం జరిగిందనమాట. వెంటనే అత్తమ్మ మామయ్యని తీసుకొని పిరమిడ్‌లోకెళ్ళి కూర్చొని ధ్యానం చేశారు. ఒక హాఫ్ అన్ అవర్‌లో ఆ పెయిన్ అంతా ఇలా వెళ్ళిపోయిందనమాట. ఇట్లా విషం ఎక్కుతూ ఉన్నది. అదంతా కిందకి వెళ్ళిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్‌లో క్లియర్ అయిపోయింది అనమాట. అద్భుతమైన రిజల్ట్ అనమాట. ఇంకా వాళ్ళు ఎంత అద్భుతంగా ఆ పిరమిడ్‌ని యూజ్ చేసుకుంటారు అంటే అలా. ఇంకొకసారి ఏమైంది అంటే, ఏదో చెట్టు ఏదో కాయలు తెంపుతా అని మా మామయ్య ఒక గోడ నెమ్మదిగా ఎక్కారు. ఎక్కితే అది ఇట్లా జారి కింద పడిపోయారనమాట. ఇక్కడ నడుము దగ్గర ఫుల్లు తగిలిందసలు. అయితే వెంటనే అత్తమ్మ లేపి తీసుకెళ్ళి పిరమిడ్‌లో కూర్చోబెట్టారనమాట. కూర్చోబెడితే అప్పుడే మా ఆయనెళ్లారు. కానీ చెప్పలేదు వాళ్ళు. అమ్మో! వీళ్ళు భయపడతారు ఇలా చెప్తే అని. మా ఆయన ఉన్నంత సేపు చెప్పలే. కొంతసేపు ఆయన ఒక పూట ఉండేసి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్‌కి రావడం జరిగింది అనమాట. అలా కూర్చొని అలా ఒక 2, 3 అవర్స్ అలా కూర్చుంటే ఆ పెయిన్ అంతా రిలీఫ్ అయిందనమాట. రిలీఫ్ అయ్యి ఇంకా ఆ రోజు
డైరెక్ట్ మంచం వేసుకొని పిరమిడ్‌లో పడుకోవడం జరిగింది. ఒక 3, 4 డేస్. ఒక 1 వీక్‌లో అది మొత్తం క్యూర్ అయిపోయింది అన్నమాట. అలా ప్రతి ఒక్కటి అన్నమాట. అలా అద్భుతమైన వి ఆ పిరమిడ్‌లో మేము అనుభవం పొందామన్నమాట పిరమిడ్. ఇంకా మేము పొలంలో ఒక 2 పిరమిడ్స్ వేయడం జరిగింది. అంటే పొలానికి ఒక శక్ అంటే అక్కడ పండించేదానికి ఒక శక్తినివ్వడానికి అక్కడ 2 పిరమిడ్‌లు 10/10 2 పిరమిడ్‌లు వేయడం జరిగింది. ఇంకా మా మరిది ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేసుకోవడం ద్వారా ఆయనేం చేశారు అంటే కింద హాల్ పిరమిడ్స్ తోటి మొత్తము ఆయన కన్‌స్ట్రక్ట్ చేసుకున్నారు. పైన మళ్ళీ ఒక మామూలుగా 12/12 పిరమిడ్ వేసుకున్నారనమాట. అంటే మా ఇంట్లో మొత్తానికి పిరమిడ్స్ అన్నీ కలిపితే ఒక 10 పిరమిడ్‌లు కట్టించడం జరిగింది. అంటే మా ఫ్యామిలీలో మొత్తము. ఇంకా ప్రతి ఒక్కరికి కూడా పిరమిడ్‌లు నిర్మించుకోండి. ఇవి భూమి మీదకొచ్చిన శక్తి క్షేత్రాలు అని ప్రతి ఒక్కరికి దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ చేస్తూ వెళ్ళడం జరుగుతోంది. మరి నా అనుభవం ఏంటి అంటే అద్భుతంగా మరి అందరి దగ్గర పిరమిడ్ ఉంది. మరి నేను నా దగ్గరే లేదే పిరమిడ్ అని నేను ఒకసారి అనిపించింది నాకు. అనిపించినప్పుడు మా హస్బెండ్ దగ్గరికెళ్ళి అడిగాననమాట. అందరి దగ్గర పిరమిడ్ నిర్మించుకున్నారు. మరి మన దగ్గర లేదు. మనము ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేసుకొని పిరమిడ్ నిర్మించుకుందాము. ఇది మనకి ఉపయోగపడుతుంది. అందరికీ ఉపయోగపడుతుంది అని అన్నప్పుడు, అప్పుడు మేము ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. ఏంటి అంటే కింద హాల్ అన్నమాట. అందరికీ ధ్యానం చెప్పడానికి. ఫస్ట్ ఫ్లోర్‌లో 2 పోర్షన్స్ ఏసాము. ఏంటి అంటే ధ్యానులకే ఇవ్వాలని నా కోరిక. ఎందుకంటే ఎక్కువగా ధ్యాన ప్రచారము, శాకాహార ప్రచారము చెయ్యాలని నా ఇంటెన్షన్ అన్నమాట. నేనొచ్చిన పర్పస్ నేను ఫుల్‌ఫిల్ చేసుకోవాలి అని నా తపన అన్నమాట. ఇంకా పైన మేము ఉండడానికి మళ్ళీ ఆ పైన పిరమిడ్ 12/12 పిరమిడ్ అన్నమాట. అలా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఇంకా 2 మంత్స్‌లో కంప్లీట్ అవుతుందని అంటే భూమి పూజకి పత్రిసారే వచ్చి భూమి పూజ చేశారు. భూమి పూజ చేసినప్పుడు వెళ్లారు. భూమి పూజ చేసేసి వెళ్లారు. ఇంకా తర్వాత ఆ ఇల్లు కన్‌స్ట్రక్షన్ అవుతూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది అన్నమాట. పత్రి సార్ ఊరికే రారు గదా మహానుభావులు. ఏ పర్పస్ కోసమైతే ఆయనొచ్చారో ఆ పర్పస్ ఇక్కడ ఫుల్‌ఫిల్ అవ్వాలి మాస్టర్స్ అని. నేను రోజు ధ్యానంలో కూర్చొని అనుకునేదాన్ని. తర్వాత ఆ ఇల్లు కన్‌స్ట్రక్షన్ అవుతున్నప్పుడు అక్కడ అందరూ పని వాళ్ళందరూ మేస్త్రీలు, మిగతా పని వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళకి చానా ఖచ్చితంగా నేను వెజిటేరియన్ గురించి చెప్పడం జరిగింది అన్నమాట. అంటే ఇక్కడ నాన్ వెజ్ తినొద్దు. మీరు 10 గుళ్ళు కడితే ఎంత ఫలితం వస్తుందో, ఈ ఇల్లు కడితే అంత ఫలితం వస్తుంది మీకు అని వాళ్ళకి చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు నాకు సహకరించారు. ఏ రోజు కూడా వాళ్ళు నాన్ వెజ్ తెచ్చుకొని ఆ ప్లేస్‌లో తినడం జరగలేదనమాట. అంటే ఫస్ట్ అన్ని స్లాబ్స్‌లెయ్యగానే ఫస్ట్ పిరమిడ్‌ని కన్‌స్ట్రక్షన్ చేసేసామనమాట. అయితే వాళ్ళకి డైలీ ఆ పిరమిడ్‌లో కూర్చోపెట్టి కొంచెం సేపు ధ్యానం చేయించి వాళ్ళతోటి ఇది పిరమిడ్ శక్తి. అంటే పిర్ పత్రి సార్ చెప్పినవే నేను చెప్పేదాన్ని అనమాట. సార్ ఏం చెప్పేవాళ్ళు అనంటే ఒక హిందూస్ ఏమో దేవాలయానికెళ్తారు. క్రిస్టియన్స్ ఏమో చర్చికెళ్తారు. ముస్లిమ్స్ ఏమో మసీదుకెళ్తారు. కానీ పిరమిడ్‌కి ఇది కుల మతానికి అతీతమైనది. అందరూ వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు ఈ పిరమిడ్‌లో అని వాళ్ళకి ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లనేషన్ ఈ పిరమిడ్ బయట మనం చేసిన దానికంటే లోపల ఒక మూడింతల శక్తిని మనం ఎక్కువ తీసుకోగలుగుతాము. మనం శక్తివంతులుగా అవుతాము. అని ఇవన్నీ చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి ధ్యానం చేయించి ఇలా వెజిటేరియన్ గురించి చెప్పేదాన్ని అన్నమాట. అయితే వాళ్ళు ఒకసారి తర్వాత నాకు చెప్పారన్నమాట. ఒకరోజు బాగా ఒక అతనికి కాలికి బాగా దెబ్బ తగిలింది. బాగా పెయిన్ వస్తుందని. ఆ చెప్పింది గుర్తుంచుకొని పైన పిరమిడ్‌లోకెళ్ళి ఆయన
ధ్యానం చేయడం జరిగింది. ఆ పెయిన్ నుంచి ఆయన రిలీఫ్ పొందడం జరిగింది. తర్వాత నాకు చెప్పారు, అమ్మ మీరు చెప్పారు కదా పిరమిడ్లో కూర్చొని చేస్తే, నేను ఆ అనుభూతిని పొందానమ్మా అని ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేనేం చేశానంటే వాళ్ళందరినీ ఒకరోజు ఒక వ్యాన్ మాట్లాడి మన కర్తాల్ పిరమిడ్కి తీసుకెళ్ళి అక్కడ 1/2 మెడిటేషన్ చేయించి తీసుకురావడం జరిగింది అనమాట. అందరు వర్కర్స్ అందరినీ. అంటే వాళ్ళ ఆ అద్భుతమైన పిరమిడ్‌ని చూసి అసలు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఆ కింగ్స్ ఛాంబర్‌కెళ్ళి వాళ్ళని ఒక 1/2 ధ్యానం చేయించి తీసుకురావడం జరిగిందనమాట. అలా అద్భుతంగా జరుగుతుంది మేడం. అయితే ఇంకా ఆ ఇల్లు కన్‌స్ట్రక్షన్ అయిపోతున్నప్పుడు మనకి ధ్యాన్ జగత్ అని పాత ఆఫీసు వెకేట్ చేయమన్నారు మన ధ్యాన్ జగత్ వాళ్ళని. అప్పుడు వాళ్ళన్నీ సెర్చ్ చేస్తూ ఉంటే, అప్పుడు మన ఇల్లు కన్‌స్ట్రక్షన్ అప్పుడు చూడడం జరిగింది. అప్పుడు సార్ స్టేట్స్‌లో ఉన్నారు అన్నమాట. అయితే ఆహ్, స్టేట్స్ నుంచొచ్చాక సార్ డిసైడ్ చేస్తారు అని చెప్పడం జరిగింది. సార్ స్టేట్స్ నుంచి రాగానే అప్పుడింకా కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. సార్ రావడం జరిగింది. రావడంతోటే ఫస్ట్ కింద హాల్‌లో పిరమిడ్స్ పెడుతున్నారప్పుడే. సార్ వచ్చినప్పుడు, "అబ్బా! ఎంత బావుందో మేడం" అనన్నారు. ఫస్ట్ ఫ్లోర్‌కొచ్చి అంటే మేము ధ్యానులకిద్దామని 2 పోర్షన్స్ సెపరేట్‌గా వేయడం జరిగింది అన్నమాట. అయితే ఫస్ట్ పోర్షన్‌లో సార్ హాయిగా కూర్చొని, "ధ్యాన్ జగత్‌కిస్తారా మేడం" అని అడిగారన్నమాట. "ఇస్తాను సార్, అంతకంటే అదృష్టం ఏముంది" అనన్నాను. తర్వాత సెకండ్ ఫ్లోర్‌కి వచ్చారు. వచ్చి ఓపెన్ అంటే హాలు, ఓపెన్ కిచెన్ ఉంటుందనమాట. పెద్దగా ఉంటుంది హాలు. సార్ చూసి ఎంత పెద్ద హాలో మేడం అన్ మేడం భోజనం పెడతారా నాకు అని అడిగారనమాట. అంటే పెడతాను సార్ అంటే, నాకు జేబులో డబ్బులు లేవు మేడం, మరి నాకు భోజనం పెడతారా అని అడిగారు. పెడతాను సార్ అని అన్నాను. మా ఆడపడుచుని చూసి ఏం మేడం భోజనం పెడతారా అని అన్నారు. పెడతానన్నాను. తర్వాత పైకి వెళ్ళడం జరిగింది. పైకి వెళ్ళాక పిరమిడ్‌ని చూసి ఎంత బావుందో మేడం అని చెప్పేసి, అందులో ఒక 20 మినిట్స్ ధ్యానం చేయించి పి మహాశక్తి పిరమిడ్ అని పేరు పెట్టడం జరిగింది. నేనేమనుకున్నానంటే, ఆ సార్ ఎప్పుడైతే ఇక్కడ అడుగు పెట్టారో, ఇక్కడ ఉంటానని ఆయన డిసైడ్ అయ్యారో, ఆయన కంటే మహాశక్తి ఇంకెవరూ లేరు. కాబట్టి ఇదంతా ఆయన ప్లానింగే. మన ప్లానింగ్ కాదు. ఎందుకంటే భూమి పూజ నుంచి ఆయననే అన్నీ చేయిస్తున్నారు అనేది నాకు బాగా అర్థమైంది. ఓపెనింగ్ కూడా సారు, మేడం వచ్చి ఓపెన్ చేశారు అద్భుతంగా. అంటే సారు ధ్యాన్ జగత్ అంటే వాళ్ళు వెతుకుతూ ఉన్నప్పుడు సార్ ఒకటే మాట చెప్పారంట. పిరమిడ్ ఉన్న హౌస్ చూడండయ్యా అని చెప్పారంట సార్. కేశవరాజ్ సార్‌కి. అలా అద్భుతంగా మరి కింద సెంటర్ ఇదంతా ఆయన సృష్టించుకుందే. జస్ట్ మేము పాత్రధారులుగానే అనిపిచ్చింది నాకు తర్వాత. మరి అక్కడి నుంచి ఎవ్వరొచ్చినా మాస్టర్స్ సార్ ఫస్ట్ పిరమిడ్‌లోకెళ్ళి ధ్యానం చేసి, అన్నిటిని చూసి, కింది వరకు సెంటర్‌ని చూసి రమ్మని అనేవాళ్ళనమాట. ఆయన దగ్గరికి ఎవ్వరొచ్చినా ఫస్ట్ పైనకి పోయి పిరమిడ్‌లోకెళ్ళి ధ్యానం చేసి రండి. మళ్ళీ వచ్చిన వాళ్ళందరిని ఎలా ఉందంటే, "చానా బావుంది సార్. అసలు అద్భుతంగా ఉంది" అని వాళ్ళు చెప్పడం. అసలు అలా అద్భుతంగా ఇప్పుడు మాది ఒక శక్తి క్షేత్రం లాగా ఉంది మేడం. పిరమిడ్ ఇదంతా ఆయన సృష్టించింది. మనకేమీ తెలీదు. ఇవన్నీ ఆయన చెప్పించినవే. ఒక శక్తి క్షేత్రంలో ఉంచారనమాట. అంతకుముందు నాకేం మాట్లాడడం రాదు మేడం. ఏమీ రాదు. ధ్యానంలోకొచ్చాక ఆయన ప్రోత్సాహం వల్ల అన్నీ చేయగలుగుతావని నన్ను ముందుకు తీసుకెళ్ళి అసలు వంట కూడా రాదు. నాకు ఇంట్లోకొచ్చి వంట నేర్పించి వెళ్ళారనమాట. అన్నీ కూడా నాలో ఇంత శక్తి ఉంది అని తట్టి లేపింది పత్రి సారే మేడం. థ్యాంక్ యూ మేడం.
చాలా అద్భుతంగా చెప్పారు. యాక్చువల్గా పిరమిడ్ గురించి చెప్పమంటే మొత్తం పిరమిడ్ అంతా మీ దగ్గరే ఉన్నట్టుంది, ఆ ఎనర్జీ అంతా కూడా. అంత అద్భుతంగా వివరించారు. పత్రిజీ గారితో మీ ప్రయాణం అనుకోవాలేమో ఈ క్లాస్ని అయితే అసలు. అంటే నాకు సపరేట్ గా క్లాసెస్ ఒకదాని మీద చెప్పమంటే రాదు మేడం. చాలా బాగుంది అసలు. పత్రిజీ నేను గారు మీతో ఎలా పరిచయము ఏంటి? అసలు మీ ఆ ధ్యాన జగత్ పత్రిక అక్కడికి రావడానికే మీరు కట్టించారేమో. అవును మేడం. ఆ, అసలు అంత అద్భుతంగా ఆ చెప్పారు. ప్లానింగే మేడం, నాది ఏమీ లేదు అసలు. ఉమ్. మేము ఒక్క చూసుకోవడానికి ఒక వాచ్మ్యాన్ ఎలా ఉంటారో అలానే మేడం అసలు. చాలా చక్కగా సేవలు వాచ్మెన్ అందిస్తున్నారు అంటే ఏం లేదు మేడం. మేడం, అందరు కూడా గొప్ప మాస్టర్సే. ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మ ఉంది కదా, ఆత్మ అనేది అంటే మనకు అందరికి తెలిసిన ప్రకారంగానే అనంత శక్తివంతమైంది. అవును సార్. అసలు ఇలాంటి ముందు ఒక గిన్నెలో తోముకుంటూ బట్టలు పిండుకుంటూ పిల్లల వరకే ఉండే సార్ జీవితము. కానీ ఇలా ఇంతమంది మాస్టర్స్ ముందు తీసుకొచ్చారనమాట. ఏమీ తెలియని ఆ, అట్లా అందరి ముందు నించోబెట్టి. యాక్చువల్లీ ఏంటంటే ఆత్మకు తెలియదంటూ ఏం లేదు. మనసుకు మాత్రం తెలియకపోవచ్చు, మనసు నేర్చుకుంటుంటది, మర్చిపోతుంటది, అది మామూలే. ఎస్ సార్. ఆత్మకు తెలియదంటూ ఏది లేదు. సో ఎంతో మంది అంటే ఎలాంటి చదువు లేకుండా కూడా గొప్ప మాస్టర్స్ తయారయ్యారు. అంటే అవును. వాళ్ళు ఏం చదివింది కూడా లేదు చెప్పాలంటే. ఓకే, కానీ దే ఆర్ వెరీ బిగ్ గ్రేట్ మాస్టర్స్ అండ్ ఎన్లైటెడ్ మాస్టర్స్. ఎస్ సార్. కాబట్టి చదువుకు, ఈ ప్రాపంచిక చదువుకు, ఆత్మ చదువుకు అస్సలు ఎలాంటి కనెక్షనే లేదని చెప్తాను నేను. ఎస్ సార్. ఏమి చదవకపోయినా పర్లేదు, మొత్తం మనలోనే ఉంది కదా. మనమే అవును ఒక విశ్వము, మనమే విశ్వమైనప్పుడు ఇంకా చదివేందుకు మనకు. అంతే సార్. ఏదో ఈ ప్రాపంచికంగా అక్కడ ఇక్కడ తినడానికి సంపాదించుకోవడానికి ఈ చదువు అంతే. అంతే సార్. ఏమి కరెక్ట్. చదవకపోతే కూడా నేచర్ లో ఒక చెట్టు కింద కూర్చుంటే అనస్థేసియా అని ఒక లేడీ మాస్టరు, అవును సార్. తెలుసు కదా. అవును. ఆమెకి నేచరే, ఆమెలో పూర్తి నేచర్ తో మిళితమైపోయి ఆమె అవును సార్. ఏం కావాలో ఆమె పొందింది. ఇప్పుడు ఆమెను వెతుక్కుంటూ టీవీ ఛానల్స్ అందరూ అందరూ ఆమె దగ్గర పోయి ఇంటర్వ్యూస్ కోసం పాకులాడుతున్నారు. అవును మరి సార్. ఏం చదివిందంటే ఏం చదవాల. అవును. నేచర్ కంటే గొప్ప చదువు ఏముంది మేడం. ఒక చెట్టు కింద కూర్చుంటే అవును. ఏమి చదవాల్సిన అవసరం లే. ఓకే, హాయిగా దాని కింద కూర్చుంటే అదే మనలో ఉన్నటువంటి మొత్తాన్ని బయటికి వెలికి తీస్తుంది. అవును సార్. సో అలాంటిది ఆత్మ జ్ఞానంకి మించినటువంటిది ఇంకా ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఏది లేదు. కాబట్టి సో మీరు ఉన్న స్థితి ఉన్నత స్థితి అని చెప్పాలి. లేకపోతే మీ దగ్గరికి ఇన్ని విషయాలు మీ దగ్గర రావడం అనేది ఒక గొప్ప విషయం. అంటే మీరు ఉన్నత ఆత్మ కాబట్టి ఇవన్నీ మీ దగ్గరకు వచ్చాయి, మిమ్మల్ని తట్టి లేపింది అంతే. సార్ చేసింది పని ఏంటంటే మీలో ఉన్న అనంత ఆ శక్తిని, ఆ ఉన్నత ఆత్మను ఒకసారి మేల్కొల్పడం అనేది ఆయన బాధ్యత కదా. ఎందుకంటే ఒక సార్. గురువుగా ఎక్కడ పోయినా ఇంకో కానీ ఎవరైనా కొద్దిగా తెలుసో తెలియక పడుకొని నిద్రపోతుంటే ఒక లేపుతారు ఆయన అంతే. అంతే లేపి సార్. ప్రపంచానికి అప్పచెప్తారు. ఆయన అవును పని సార్. అదే జరుగుతుంది అంతే మీ ద్వారా. ఒకరి అద్భుతంగా మీద ఆధారపడేదాన్ని సార్. ఎస్. కానీ ఏ పని చేయాలన్నా ఒక భయం ఉంటుండే. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో ఏ పని నా ముందుకు వచ్చినా కానీ ఎస్ నేను చేయగలుగుతాను అన్న ఒక గట్టి నమ్మకం నాకు వచ్చేసింది సార్. ఎస్. గ్రేట్. ఇంకొకటి అంటే సార్ నా పిఎంసి ఛానల్ పెట్టడం జరిగింది కదా సార్. అందులో ద పిఎంసి ట్రస్ట్ అని ఒకటి ఫామ్ చేయడం జరిగింది అనమాట. దాంట్లో నన్ను ట్రస్టీగా పెట్టడం జరిగింది. నేను అన్నాను సార్, అసలు నాకేం తెలీదు అంటే, ఏం తెలియనక్కర్లేదు మేడం, మీరు ఉంటే చాలా అంతే అని అన్నారు అనమాట. ఖచ్చితంగా, అందులో డౌట్ లేదు. వర్క్ చేస్తున్నాను సార్ పిఎంసి ఛానల్ కి ట్రస్ట్. మేడం మీరు ఎంతైనా చేయగలరు, అనంత శక్తి మీలో ఉంది, ఇంక అందులో డౌట్ ఏముంది. ఎందుకంటే సారు జస్ట్ ఏదో చెప్తారు చూడండి, చిన్న ఒక ఆ ఫైర్, ఆ ఇగ్నిషన్ అంటారు దాన్ని, అట్లా స్టార్ట్ చేస్తారు అంతే. ఆ తర్వాత ఆ శక్తి బయటికి ఆటోమేటిక్గా, ఆ జ్ఞానము శక్తి అంతా బయటికి వచ్చేస్తుంది. ఆ విధంగా ఇప్పుడు ముమ్మడివరం బాలయోగి వాళ్ళు, అవును పెద్ద సార్. బాలయోగి చిన్న, ఏమి చదవలేదు. చదువు అవును అక్కర్లేదు ఎందుకు. చదువు అనేది ఈ ప్రాపంచిక జ్ఞానము, ఈ ప్రపంచంలో కొన్ని అర్థం చేసుకోవడానికి అంతే. ఓకే, కాకపోతే మనం దాని మీద పడిపోయాం, ఇది వదిలేసాం. అవును సార్. ఈ ప్రాపంచిక చదువే ముఖ్యం అనుకొని, ప్రాపంచిక జీవితమే ముఖ్యం అనుకొని ఈ దేహము మనసులో ఇరుక్కుపోయి
ఆత్మ అనేది లేదు, ఆత్మ అనేది ఉందా లేదా తెలియక కొట్టుమిట్టాడుతున్నాం అంతే. ఓకే. సో ఆత్మ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, అన్నీ ఉన్నా అన్నీ పోయినా కానీ ఆయనకి ఎలాంటి అభ్యంతరం లేదు, ఎలాంటి దుఃఖము లేదు, ఎప్పుడు నిత్య సచ్చిదానందంగా ఉంటారు అంతే. అవును సార్. అంతకు మించి ఇంకేముంది. ఉం? అవును సార్. మేడం, సో అద్భుతంగా మీ అనుభవమే గొప్ప జ్ఞానం మాకి ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. థాంక్ మా ఇంట్లో వాళ్ళందరూ కూడా వెజిటేరియన్ అయిపోయారు సార్. మొత్తం నాకు ఇంత పని చేయడానికి వాళ్ళందరి సపోర్ట్ వల్ల నేను చాలా బాగా ఇంకా చేయగలుగుతున్నాను సార్. ఎస్ మేడం. సో అనుభవము అనుభూతి అని రెండు ఉంటాయి మేడం. అనుభవం అంటే విన్నాము అని ఒకటి, అంటే ఎక్కడెక్కడో వింటాం అన్ని అనుభవాలు. అనుభూతి అంటే మనం సొంతంగా దాన్ని అనుభవించామంటే దాని అనుభూతి అంటాం. ఎస్ సో సార్. అనుభూతి, మీ యొక్క అనుభూతే మాకు ఈరోజు ఒక గొప్ప జ్ఞానం. ఎందుకంటే పిరమిడ్లో మీరు చేసిన ప్రయోగాలు, పిరమిడ్లో మీరు పొందిన లాభాలు, సో వివిధ విధ పరిస్థితుల్లో అంటే క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు ఎలా దాన్ని వాడుకున్నారు ఆ శక్తిని, ఇదంతా మా మాస్టర్స్కి ఆ, ఈ వేదికలో మీరు పంచిన ఈ జ్ఞానం అనేది ఒక గొప్ప ఆదర్శం అవుతుంది. అది ఖచ్చితంగా మాస్టర్స్, ఇప్పుడు మనం అందరం కూడా పిరమిడ్ అంటే ఒక 2x2 పిరమిడ్ అట్లీస్ట్. నేను ఇంతవరకు ఎన్నోసార్లు చెప్పాను. ఈరోజు మేడం ద్వారా మళ్ళీ ఒకసారి మీరు అందరు విన్నారు. దీని యొక్క శక్తి ఏంటి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి అనేది బాగా వినడం జరిగింది కదా. కాబట్టి 2x2 పిరమిడ్ ఉందా లేదా, ఉంటే ఎంతమంది దగ్గర ఉందో ఒకసారి జస్ట్ మీరు ఎస్ కానీ అట్లా చెప్పండి చూద్దాం. లేదా హ్యాండ్ రైజ్ చేసి మీ అనుభవం పంచుకోండి. మీకేమైనా అలాంటి అనుభవాలు కలిగితే పంచుకోండి. ఓకే. ఎందుకంటే వినడం ఒకటే కాదు, మనం వింటూనే ఉంటే లైఫ్ లాంగ్ వింటూనే ఉంటాం. ఇప్పుడు నేను మళ్ళీ పిరమిడ్ గురించి ఇంకొక గంట సేపు చెప్తాను కావాలంటే. సో అది వింటారు, వెళ్తారు, ఆ పిరమిడ్ లేదు, మీరు ఒక దారిలో, పిరమిడ్ ఒక దారిలో, అంటే పిరమిడ్ దాని జోలికి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ వరకు మళ్ళీ పోరు అనమాట. ఒక పిరమిడ్ నీరు తాగరు, పిరమిడ్ కింద కూర్చోరు, పిరమిడ్ కింద ధ్యానం చేయరు, పిరమిడ్ కింద చదవరు, పిరమిడ్ కింద బిజినెస్ ఏదైనా చేసుకోరు. ఏది ఉండదు. ఆ పిరమిడ్ మర్చిపోయింటారు. మళ్ళీ నెక్స్ట్ మాస్టర్ వచ్చి పిరమిడ్ పిరమిడ్ అంటే మళ్ళీ వింటాం. ఎన్నిసార్లు విన్నా ఏం ప్రయోజనం ఉంటుంది? దాన్ని వాడుకొని దాని యొక్క లక్ష్మీపతి గారు లాస్ట్ టైం మన సెంటర్కి వచ్చారు. ఆ, మన కేంద్రానికి వచ్చి పిరమిడ్ తీసుకొని వెళ్ళారు. ఎంత ఇంట్రెస్ట్ చూడండి మరి. ఆ? ఆయన అక్కడి నుంచి మోసుకొని మరి వెళ్ళారంటే అది నిజంగా మనం చేయవలసిన పని ఏంటంటే, తెలుసుకున్నాము జ్ఞానం, ఇంతమంది మాస్టర్ చెప్తున్నారు, దాని మీద పెద్ద పెద్ద బుక్కులు, గ్రంథాలే ఉన్నాయి. అదేమి ఊరికే ఎవరో ఎస్. కల్పించి చెప్పి. ఇప్పుడు మాస్టర్ మనకి ఆమె అనుభూతి చెప్పింది. అన్ని అనుభవాలు రంగరించి ఆమె సంపాదించుకున్న సొంత జ్ఞానం అది అంతా. సో అలాగా ఎంతో మంది ఆ సొంత జ్ఞానాన్ని బుక్కుల ద్వారా, గ్రంథాల ద్వారా రచించారు. మీకు కావాలంటే ఒక 10 బుక్కులు ఇవ్వచ్చు పిరమిడ్ మీద. ఇంతకంటే ఏం చెప్పాలి? ఎన్ని చెప్తే మనకు నమ్మకం కలుగుతుంది చెప్పండి? ఎన్ని చెప్పినా ఎన్ని విన్నా నమ్మకం అంటే, సరే పోతే పోయింది, ఒక 5,000 రూపాయలు అనుకోండి. ఒక 2x2 పిరమిడ్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని రెగ్యులర్గా 40 డేస్ ట్రై చేయండి. ధ్యానం చేయండి, దాని కింద కూర్చొని మీరు చదువుకోండి, దాని కింద కూర్చొని సంకల్పం పెట్టుకోండి, ఏమైనా చేయండి. చూద్దాం ఎలా ఉంటుందో దాని ఎఫెక్ట్. ఆ తర్వాత మీకు తెలిసి వస్తుంది దాని యొక్క ప్రాక్టికల్, ఆ అనుభవాలు తెలిసి వచ్చినప్పుడు నెక్స్ట్ మీరు ఇంకెవరికైనా చెప్తారు. తర్వాత మీరు కూడా దాని గురించి ఇంకొకరికి నలుగురికి పంచుకుంటారు. ఆ? మీ సొంత లాభాలు పొందుతారు. సో ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి దయచేసి. ఓకే. ఎస్ మేడం. సో మాధవ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంత అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒకసారి ఎవరైనా అనుభవం, అంటే మీరు ఏమైనా అనుభవం పంచుకోవాలన్నా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి మేడంని. మీనా కుమారి గారు అన్మ్యూట్ చేస్తారు. మేడం, మీనా మేడం. నమస్తే సార్. ఆ, నమస్తే లలిత మేడం, మాధవి మేడంకు నమస్తే. మేడం, మీ పిరమిడ్ యొక్క ఇవి నా అనుభవాలు చాలా చక్కగా ఉన్నాయి మేడం, చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు ఒక నాన్ వెజిటేరియన్ తినే ఫ్యామిలీలో పుట్టి కూడా మీరు చిన్నప్పటి నుంచి కూడా వెజిటేరియన్ అంటే మీరు ఈ విశ్వ కళ్యాణం కోసం ఎన్నుకోబడ్డారు మేడం, నిజంగా. అందుకనే మీలో ఉన్న ఆ తపనే మిమ్మల్ని తరింప చేసింది నిజంగా. పత్రి సారు అలా అడగడము, మీరు ఒప్పుకోవడము, నిజంగా ఇదంతా అదే ఒక జన్మ ప్రణాళికలో భాగమే. కాబట్టి మనకి భగవద్గీతలో చెప్తారు కదా మేడం,
బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అని. ఓ అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తినాము. నా జన్మలు నాకు తెలుసు, నీ జన్మలు కూడా నాకు తెలుసు, నీకు ఏమీ తెలియదు కాబట్టి నువ్వు యోగివి అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి చెప్తారు కదా మేడం. మనకి మన జన్మ ప్రణాళిక గురించి మనం మర్చిపోయి ఉంటాం, కానీ సర్వజ్ఞులైన పత్రి సార్ లాంటి యోగీశ్వర్లకు అంతా తెలుసు కాబట్టి సార్ చెప్పినట్టు సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అన్నట్టు మనలో ఉన్న ఆ శక్తిని వాళ్ళు మేల్కొల్పుతారనమాట, మనకే మనం మర్చిపోయిన దాన్ని. కాబట్టి అది ఎప్పుడైతే మనము గురువు వాక్కుని వేదవాకుగా భావించి మనం వాళ్ళ జన్మ ప్రణాళికలో మనం కూడా భాగం పంచుకుంటాము కదా, అప్పుడు మన జన్మ సార్థకం అవుతుంది మేడం. చాలా చక్కగా ఉన్నాయి మీ అనుభవాలు కూడాను. మా ఇంటి పైన కూడాను ఒక పిరమిడ్ కట్టించినాం మేడం, 14x14. ప్రతి పౌర్ణమికి క్లాసెస్ ఉంటుంది. ఇది కూడాను నేను 41 days మెడిటేషన్ చేసి ఇల్లు కన్స్ట్రక్షన్ అయినప్పటి నుంచి ధ్యానం చేసిన. ఫస్ట్ నుంచి మా వారు ఒప్పుకోలేదు. తర్వాత ధ్యానం చేసి తర్వాత ధ్యానాంధ్ర ప్రదేశ్ లో వచ్చిన అప్పుడు హుద్హుద్ తుఫాను వచ్చింది కదా మేడం, అప్పుడంతా 1 year మనకి ధ్యానాంధ్ర ప్రదేశ్ అప్పుడు ఉన్నింది. అప్పుడు ఇచ్చేవారు కదా, అది ఆర్టికల్స్ తీసుకొని పోవడం, మా వారికి చూపించడం, చూడండి పిరమిడ్ ఎనర్జీ అని అలా చెప్పడం. తర్వాత కూడా ఒప్పుకోకపోయినప్పుడు నేను ఇంకా సార్కి వదిలేసినాను. సార్, నేను ఇంకా నా శక్తి వంచన లేకుండా నేను ప్రయత్నం చేస్తున్నాను సార్ అనేసి అది యూనివర్స్ కి సార్ కి అది అప్పచెప్పేసి సరెండర్ అయిపోయినప్పుడు ఒక 3 days కే మళ్ళీ మా వారు ఒప్పుకొని అది కట్టించడం జరిగింది మేడం. 22లో సార్ వచ్చినారు మేడం. అంటే 2nd floor లో ఉంది కాబట్టి సార్ అప్పటికి చాలా వీక్ అయినారు, రాలేదు. ఇంట్లోకి మాత్రము వచ్చినారు. చాలా బాగా గంగా భవాని పిరమిడ్ అని కలలో సార్ వచ్చి ఆ పేరు చెప్పడం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది మేడం. మీ అనుభవాలు కూడాను చాలా బాగున్నాయి మేడం. మీ ధ్యాన జీవితం నిజంగా ధన్య జీవితం అయింది మేడం. మీకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. గోవింద్ గారు మాట్లాడు సార్. రంగనాథ్ సార్కి అనంత కోటి నమస్కారాలు సార్. అలాగే లలితా మేడం గారికి, ఈరోజు పోస్ట్ అయిన మాధవి మేడం గారికి కూడా ఈరోజు చాలా బాగా జరిగింది సార్. మాధవి మేడం గారి క్లాసు రియల్ ఎక్స్పీరియన్సెస్. మాధవి మేడం గారు ఎక్కడ ఏమి వేరేది ఏంది చదువుకున్నది కాకుండా తన జీవితంలో జరిగినది, అదే మీరు అన్నారు కదా, అనుభవం కాదు అనుభూతి చెప్పారు. అనుభూతి జ్ఞానం అది దానివల్ల మేము చాలా ఇన్స్పైరింగ్ వర్డ్స్ అవి. సారు పత్రి సార్ తో కలిసి పత్రి సార్ తో భూమి పూజ చేయించుకొని పత్రి సారే వచ్చి ధ్యాన జగత్ యొక్క ఆఫీస్ ని వాళ్ళ ఇంట్లో పెట్టడం అనేది నిజంగా మీ అదృష్టం మేడం. మీరు జన్మల అదృష్టం అది. ఆ అదృష్టం మాకు అట్లీస్ట్ కనీసం చూసే కన్నా అబ్బింది సార్ని. మేము సార్ని కలవలేదు కానీ జస్ట్ చూసినామంతే. మీరు మీ క్లాస్ కానీ మీ వర్డ్స్ కానీ రియల్ గా మీ మనస్ఫూర్తిగా మీ మనసులోంచి వచ్చాయి. అది చాలా థ్యాంక్స్ మేడం. మీరు చాలా మంచి క్లాస్ చెప్పారు. అలాగే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ అన్ని పిరమిడ్స్ 10 పిరమిడ్స్ అంటే చాలా గ్రేట్ మేడం. మేము కూడా అదే ధ్యాసలో ఉన్నాం మేడం. అలా 1 year లోపు కన్స్ట్రక్ట్ చేయాలని అనుకుంటున్నాను. 12x12. అది పత్రి సార్ యొక్క ఆజ్ఞ మేడం. అది ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా క్లాస్ చెప్పారు. కొంచెం నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మేడం ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్ గురించి. వీలైతే మీకు ఒకసారి కాల్ చేస్తాను మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. మాట్లాడండి. రంగనాథ్ సార్ గారికి వందనాలు. లలితా మేడం గారు నమస్తే మేడం. మన క్లాస్ చెప్పినటువంటి పిరమిడ్ ధ్యానం గురించి చెప్పినటువంటి మాధవి మేడం గారికి వందనాలు. 2011లో ధ్యానంలోకి వచ్చినటువంటి మేడం గారు ఈ పిరమిడ్ లో వల్ల కలిగినటువంటి ప్రయోజనాన్ని కూడా చాలా చక్కగా వివరించారు. మీకున్నటువంటి మైగ్రేన్ తలనొప్పి కానీ అట్లాగే బ్యాక్ పెయిన్ భయాలు అన్ని పోయాయని చెప్పారు. మీ కుటుంబం అంతా కూడా ఈ యొక్క పిరమిడ్లు కట్టించుకున్న దాదాపు 10 పిరమిడ్లు కట్టించిన మీ లెక్క ప్రకారం కట్టించుకున్నారని చెప్పారు మేడం. అది చాలా గ్రేట్. అది అట్లాగే పిరమిడ్ లో ధ్యానం చేసిన వల్ల మీ మామయ్య గారికి ఈ తేలు కొట్టినప్పుడు పోయిందని చెప్పారు. అట్లాగే కింద పడి కాలు దెబ్బ తగిలినప్పుడు పోయిందని చెప్పారు. అట్లాగే మీరు పిరమిడ్ కట్టించేటప్పుడు మీ యొక్క పని వాళ్ళకి దెబ్బ తగిలినా కూడా
వాళ్ళు అక్కడ క్యూర్ అయింది పిరమిడ్ కూర్చోడం వల్ల వాళ్ళు కూడా తెలుసుకున్నారు, మీరు చెప్పిన దాని వల్ల తెలుసుకున్నారు వాళ్ళు అనేసి వాళ్ళు కూడా సాధ్యంత వరకు పిరమిడ్ లో చాలా శక్తి ఉందని ఆ పని వాళ్ళు కూడా తెలుసుకున్నారని చెప్పారు మేడం. అది చాలా మంచిది. అట్లాగే మీ యొక్క గృహంలో పిరమిడ్ ని కట్టించడము, ఆ యొక్క పిరమిడ్ ని ఈ ధ్యాన జగత్తుగా ఆఫీస్ గా ఇవ్వడము చాలా చాలా మంచి మేడం. అది ధ్యాన జగత్కి ఇచ్చారు మీరు. అట్లాగే ఈ యొక్క పిఎంసి ఛానల్ ట్రస్టీగా ఉందని చెప్పారు మేడం. చాలా మంచిది మేడం, అది ధన్యవాదాలు. చాలా ఈ పిరమిడ్ దేని గురించి మీరు మీ యొక్క సొంత అనుభవాలే చెప్పారు మేడం. పుస్తకంలో ఉండేది ఎక్కడో కాకుండా మీరు సొంతంలో అనుభవించిన దాన్నే చెప్పారు మేడం. చాలా చక్కగా వివరించారు మేడం. మేము కూడా ధ్యానంలోకి వచ్చిన తర్వాత వెంటనే మా శివ సార్ ద్వారా 2x2 పిరమిడ్ తీసుకొచ్చుకున్నాం మేడం గారు. నేను ఎక్కువగా ఈ యొక్క పిరమిడ్ కిందనే కూర్చొని ఉంటాను సహజ ఎక్కువ సేపు. నేను రిటైర్డ్ ఇచ్చిన మేడం. నేను ఎక్కువ ఇక్కడే కూర్చొని చదువుకుంటాను, ఇక్కడే ధ్యానం చేస్తుంటాను మేడం గారు. ధన్యవాదాలు మేడం, చాలా చక్కగా చెప్పారు.